చూడండి ఫ్రెండ్స్, మంచు అయితే ఏ విధంగా ఉంది మా వెనకన. ఇప్పుడైతే చలికాలం వస్తుంది కాబట్టి మొత్తము ఆ పాకుతో అయితే నిండిపోయిందండి, పొగ మంచుతో నిండిపోయింది. వెనకనంతా చూడండి ఏ విధంగా ఉంది. పండు, నీకు చలేస్తుందా? నాకెందుకు చలేయట్లేదురా? చలేస్తుందా? పండుగడికైతే బాగా చలేస్తుంది, అందుకనేసి జరికిన వేసుకున్నాడు. నేను ఈ పొగ మంచుని అనుభవించాలనేసి నేనైతే అసలు అయితే నేనైతే స్వెటర్స్ ఏం వేసుకోలేదండి. పండుగడికి అయితే రోజు స్వెటర్ వేసుకుంటాడు. నేనైతే నాకు అలవాటు అన్నమాట. పండుగడు కూడా అలవాటే, కానీ మరి ఏం చేయమంటా, పండుగడు అయితే మరి చేతులకి చూడండి మొత్తం సలెక్కిపోయిందంట. చేతులు అయితే ఒక చేతితో ఒకటి రాపిడి చేస్తున్నాడు అన్నమాట. ఇంకా కొద్ది రోజులు పోతే మా విలేజ్ లో అయితే ఏం చేస్తామంటే మరి ఆ కట్టెలు తెచ్చేసుకొని మంట పెట్టుకొని కాగుతూనే ఉంటాం అన్నమాట. 8 గంటల వరకు మా ప్రాంతం అయితే చలితో ఉంటదన్నమాట. 8, 9, 10 గంటలు అయినా సరే ఇలా పొగమంచుతోనే నిండిపోయి ఉంటది అన్నమాట. సూర్యుడు అటువైపు తేలుతున్నాడు చూడండి, చూపిస్తాను. అదిగండి సూర్యుడు అక్కడ ఉన్నాడు. అది కనిపిస్తుందా? మీకు కనిపించట్లేదు సూర్యుడు. మరి సూర్యుడు అనేసి కూడా సూర్యుడు అయితే తొందరగా రాడన్నమాట, చాలా లేట్గా వస్తాడన్నమాట. తొందరగా వస్తాడు, కానీ మరి మాకైతే లేటుగా కనిపిస్తాడు అన్నమాట. ఎందుకంటే మొత్తం పొగ మంచు కమ్మేసి ఉంటది కాబట్టి సూర్యుడు కనిపించాడు. అలా లైట్ గా వచ్చినప్పుడు చూడండి, అక్కడ మబ్బులు అదంతా సూర్య లైటింగ్ అన్నమాట. సూర్యుడు అక్కడ వెళ్తున్నమాట, ఆ విధంగా ఉంటది అన్నమాట. మార్నింగ్ పూట చూడండి, కొండకైతే చిన్నగా లైటింగ్ వస్తుంది కదా, అదే అన్నమాట సూర్యుడు. ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే టైము 8 అవుతుంది అన్నమాట. 8 అయినా సరే ఇప్పుడు నైట్ చీకటిగా ఉంటది అన్నమాట కదా పండు? చీకటిగా ఉంటదా ఉండదా? పండుగడు మాత్రం 3 గంటలు లేచిపోతాడు. లేచిపోయి మరి అలా కూర్చుని అగ్గిపచ్చ దగ్గర కూర్చొని కాగుతూనే ఉంటాడు అన్నమాట. లేచిన వెంటనే నా దగ్గరకు వస్తాడు, బాబాయ్ రా బాబాయ్ బాత్రూమ్కి వెళ్దాం అంటాడు. ఎంత టైంకి వస్తాడు తెలుసా? 5 గంటలకు వస్తాడు. 5 గంటలకు అప్పుడు చీకటే ఉంటది అనమాట. తెల్లవారన్నట్టుగానే ఉంటది పండుగడు నా దగ్గరకు వచ్చినప్పుడు అనమాట. మేమైతే మీకైతే మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి అయితే ఇష్టపడుతున్నామండి. మాకు పండుగడైతే నాకు సపోర్ట్ చేస్తున్నాడు. మా ఊర్లో జరుగుతున్నటువంటి పండుగలు కానీ, చిన్న చిన్నవి మరి ఏదైనా పంటలు కానీ పండిస్తున్నటువంటి ప్రతిదైతే నేనైతే మీకు వీడియో రూపకంగా అయితే నేను చూపిస్తానండి. తప్పకుండా నా యొక్క ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్రెజెంట్ అయితే మాటల్లో పడైతే నేనైతే మిల్ దగ్గరకు వస్తామండి. ప్రెజెంట్ పండుగడు నేను మిల్లు చిన్న వర్క్ ఉండడం వల్ల అయితే ప్రెజెంట్ అయితే వస్తామండి. అది మిల్లు చూసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే నేనైతే మీకైతే చూపిస్తాను. మా వెనకాల ఉందండి మా ఊరు, చూడు. అంటే మా ఊరు కూడా కనిపించట్లేదు చూడండి, కనిపిస్తుందండి మా ఊరు. అదన్నమాట, అక్కడ ఉంది, మబ్బుతో నిండిపోయింది కదా పండు? నిండిపోయింది కదా మబ్బుతో. మాటల్లో పడి వస్తానండి మిల్లు కాడ. మా జీకేవిది హెచ్ఎం సార్ అయితే కొన్ని మరి బియ్యం పిండి పంపించి, పొడి బియ్యం పంపించారండి. లోపలైతే ఆడించి ఆయనకైతే ఇవాళ సండే ఆయనకైతే పట్టుకెళ్ళి ఇస్తామండి. చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మిల్ దగ్గరకు వస్తే ఇదేనండి మా మిల్లు. లోపల ఏ విధంగా ఉన్నదన్నది ఇంతకు ముందు లాంగ్ వీడియో కూడా చేశాను. ఇప్పుడైతే లోపల మరి పిండి అనేది ఆడిస్తామండి.